ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే మేము పొటాటో చిప్స్ చేస్తున్నాము. దానికోసమని నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చిప్స్ చేసేటువంటి ఆలు అమ్మితే తీసుకొచ్చామండి. ఇదే ఫస్ట్ టైము. అలా అనేసి అఖిల్ చేస్తా అని చెప్పాడు పీల్. నేను ఏంటంటే గోరింటాకు పెట్టుకున్న చేతికి అయితే పీల్ కూడా అఖిల్ చేసేసాడు. వాటిని స్లైస్ లా కట్ చేయనా అని చెప్పాను. కట్ చేస్తున్నాను అనమాట. నేను అనమాట మావాడితో, చిన్ను నువ్వు ఏ పనైనా చేయగలవు కదా, మంచిగా చేస్తామంటే, నువ్వు ఏ పని చేపియో మమ్మీ, అన్ని పనులు నేర్పిస్తావు కదా అన్నాడు. నిజం ఫ్రెండ్స్, మనం పిల్లలకి ప్రతి పని నేర్పించాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పని ఎందుకు ఆ పని ఎందుకు అని అస్సలు అనుకోవద్దు. ప్రతిదీ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఏదైనా నేర్చుకోగలుగుతారు, సాధించగలుగుతారు. ప్రతి సమయంలో మనం వాళ్ళ వెన్నంటూ అస్సలు ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మనము లేని సమయంలో వాళ్ళు ఎలా బతకాలనేది నేర్పించాలి. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి చిప్స్ కోసం మనము ఈ యొక్క చిప్స్ ఆలుని తీసుకొచ్చానని చెప్పా కదా. మన దగ్గర అయితే 50 రూపీస్కి కేజీ ఇచ్చారు. కేజీ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ టైం ట్రై చేద్దామనేసి నేను ఆయిల్ పెట్టేసాను ఆల్రెడీ ఇంతకుముందే. మంట పెద్దగా పెట్టేసి మంచిగా దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా అసలుకి ఎలా వస్తుందో ఏంటనేసి కేజీ తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ వేద్దాం అనుకున్నా. సరే 50 రూపీస్ కేజీ కదా, కేజీ అయితే తీసుకొద్దాము. ఉంటే ఉంటాయి, లేదంటే బాగుంటే వస్తే, లేకపోతే లేదు ట్రై చేద్దామని చేస్తే. ఇంతకుముందు మురుకులు చేసా కదా, సన్న సేవ్ చేశాను అనమాట. దాని అవి చిన్న చిన్నగా ఉన్నది. ఫస్ట్ టైం ట్రై చేసా కానీ బాగున్నాయి. అప్పుడు చేశాను కూడా, మంచిగా అనిపించింది లంచ్లోకి. ఇప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు అటు ఇటు అంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అయిపోయిందా, క్రిస్పీగా వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంటే, దీంట్లో ఇప్పుడు మన బుడగలు వస్తున్నాయి కదా, బుడగలు రావడం ఆగిపోవాలి. బుడగలు రావడం ఆగిపోయింది అంటే మంచిగా ఉన్నాయి అన్నట్టు. కొత్తది తీసుకున్నా, అది వాషింగ్లో అయింది, తోమలేదు కదా. గిన్నె తీసుకుని అది అట్లా బోలిచ్చి పెట్టేసి ఇప్పుడు నువ్వు తీసింది మళ్ళీ ఎప్పుడైనా మనము వాషింగ్ కోసం అని తీసింది నీళ్ళతో కడిగేసినాక మళ్ళీ బోలిచ్చి పెట్టేయాలి. మనకు మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఆల్రెడీ సాల్ట్ బట్టర్లో వేసాం కదా, ఈసారి సాల్ట్ ఎక్కువ వేసి. ఇప్పుడు ఉప్పు కారం వేస్తే కదా వేయద్దా, వద్దంటే ఇంకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ చిన్నది